హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంట్లోనే ఈజీగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీన్ని అన్నం, చపాతీ, రసం దేనిలోకైనా తినొచ్చండి. ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్తే ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. దీనిలో ఒక చిన్న స్పూన్తో పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఒక చెక్క నిమ్మరసం పిండుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్నాను. ఇలా చేయడం వల్ల దీనిలో ఉన్న నీచు వాసన మొత్తం పోతుందండి. బాగా కలిపిన తర్వాత నీళ్ళు వేసి శుభ్రం చేసేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఈలోపు కళాయి బాగా వేడైన తర్వాత నూనె వేసుకోవాలండి. ఇక్కడ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఎక్కువగానే పడుతుంది. కూరకు తగ్గ నూనె వేసుకొని బాగా మరిగిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ మాంసాన్ని అందులో వేసేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఈలోపు 2 ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా, మాంసం కూరలో నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి నూనె పైకి తేలి వరకు కూడా వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను దానిలో వేసేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం 1 స్పూను సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ నేను. వేసేసి మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. ఉల్లిపాయలు మగ్గి దానిలో ఉన్న నూనె పైకి తేలే వరకు కూడా వేయించుకోవాలండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఈలోపు ఒక రోల్ తీసుకొని దానిలోకి 4 లవంగాలు, 1 చెక్క, 3 యాలకులు వేసి దంచుకుంటున్నానండి. మీ దగ్గర గరం మసాలా ఉంటే డైరెక్ట్గా వేసేసుకోండి. ఇలా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా అయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు ఆయిల్ పైకి తేలిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గించుకున్నానండి. తర్వాత మూత తీసి 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసుకున్నాను. మొత్తం అంతా ఒకసారి కలుపుకున్నానండి. నేను ఆల్రెడీ సాల్ట్ ముందుగానే వేశాను కాబట్టి ఈ కూరకు సరిపోవచ్చు. సరిపోకపోతే మీరు వేసుకోండి. అలాగే చివరిగా 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే మనం దంచి పెట్టుకున్న గరం మసాలా వేసేసాను. అంతే అండి, చాలా ఈజీ. చివరిగా కొంచెం కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని కాస్త చివరిలో కొత్తిమీర జల్లేసుకున్నానండి. అంతే, ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా అయిపోతుందండి. చూస్తున్నారు కదా, దీన్ని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఏ విధంగానైనా తినొచ్చు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసిన లైక్, సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనవండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.